సార్ అసలు ఈ డిస్క్ బల్జెస్ అంటే ఏంటి సార్? చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుంటారు. లైక్ L1, L2, L3 ఇట్లా ఇవి కూడా మాట్లాడుతుంటారు. ఈ కంప్రెషన్స్ ఒకటి. ఫస్ట్ అమ్మ, డిస్క్ బల్జ్ అనేది ఫస్ట్ భయపడొద్దు. మ్మ్. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు. అవును. ఎందుకంటే మీరు ఎంఆర్ఐ తీయించారనుకోండి, L1, L2, L3, L4 ఖచ్చితంగా ఎక్కడో చోట డిస్క్ బల్జ్ ఉంటుంది. మ్మ్. సో వాళ్ళు దానికి అది కనెక్ట్ అయిపోతారు. సో నాకేదో ఇష్యూ ఉందని ఫస్ట్ సైకలాజికలీ స్ట్రెస్డ్ అవుట్ అయిపోతారు. యాక్చువల్లీ డిస్క్ బల్జ్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అందరికి యాజ్ వి ఏజ్ ఎట్లయితే జుట్టు తెల్లబడిపోతుందో అలా డిస్క్ బల్జ్ వస్తుంది. సో అదే కారణమా లేదంటే వేరే కారణమా రూల్ అవుట్ చేసుకోవాలా. ఎందుకంటే కొన్నిసార్లు మయోఫేషియల్ పెయిన్స్ ఉంటాయి, లేదంటే స్పైన్లో జాయింట్స్ ఉంటారు కదా, అక్కడ కూడా దానివల్ల కూడా నొప్పి రావచ్చు. కానీ మనం ఎంఆర్ఐ చేయగానే అందులో ఈ డిస్క్ బల్జ్ ఉంది కదా అని దానికే ఫిక్స్ అయిపోతాం. సో వీ డోంట్ థింక్ అబౌట్ అదర్ కాజెస్. సో అండ్ కొందరైతే దానివల్ల సైకలాజికల్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతారు. నా దగ్గర వస్తారు పేషెంట్స్, ఒక 10 years నుంచి డిస్క్ బల్జ్ ఉంది, 15 years నుంచి డిస్క్ బల్జ్ ఉంది, ఒక 20-30 హాస్పిటల్స్ తిరుగుతారు వాళ్ళు. వచ్చి నేను చూసేసరికి అది మయోఫేషియల్ పెయిన్. దెన్ జస్ట్ మజిల్ రిలాక్స్ ఇచ్చి కొన్ని ఎక్సర్సైజ్ చేసి డ్రై నీడ్లింగ్ చేసి సరిపోతుంది. సో నొప్పి గోళీలు కూడా అవసరం లేదు యాక్చువల్లీ దానికి. అట్లా ఉంటుంది. సో ఫస్ట్ డిస్క్ ఎంఆర్ఐలు చూసి మీరు భయపడకండి. ఒకటి చెప్తా, మీ డాక్టర్కి చూపించాక ఆ డాక్టర్ గారు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటేనే మీరు భయపడాలి. అదర్వైజ్ జస్ట్ డిస్క్ బల్జ్ వచ్చింది కదా అని టెన్షన్ పడద్దు.